మా ఇంట్లో అయిన మెంతి కూర. ఇప్పుడు చికెన్లో మెంతి కూరతో పాటు ఉల్లి ఆకులు కూడా వేసుకోవడానికి ఇవి కోసుకుంటున్నాను. ఇగో ఇంకా ఒక క్యాప్సికమ్ కూడా ఉంది ఇక్కడ. క్యాప్సికమ్ కూడా వేసేస్తాను కూరలో. పచ్చిమిర్చి కూడా కోసుకుంటున్నాను కూర కోసం. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు వేసి మ్యారినేట్ చేసి విజిల్స్కి పెడుతున్నాను అనమాట. కుక్కర్లో వేసి కడిగి కోసి పెట్టుకున్నాను. అలాగే క్యాప్సికమ్ ముందే కూరలో వేసేరు, అందుకని లాస్ట్లో మళ్ళీ కలపడం. వేపకుండా వేసేస్తుంటారు పప్పులో అయినా దేంట్లో అయినా వేరే కూరల్లో అయినా. అసలు వేగితే చాలా టేస్ట్ వస్తుందండి. దీన్ని చిరిచేది బాగా తగ్గిపోతుంది. ఇప్పుడు మెంతి కూర కూడా వేపి తీసేసుకున్నాను. ఇప్పుడు లాస్ట్లో వేసేస్తుంటారు కూరలో. ఇది వేగి తీస్తేనే చేపల కూరలో అయినా రొయ్యల కూరలో అయినా దేంట్లో అయినా ముందు ఇలా బాగా వేగితేనే దీని టేస్ట్ దగ్గరికి అయినట్టుగా వేగింది కదా. ఇప్పుడు ఇది కూడా తీసేయాలన్నమాట. ఇప్పుడు నేను వేసిన ఆయిల్ మొత్తం లాగేసినాయి, అందుకని మళ్ళీ నేను కూర కోసం ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు చేసి పెట్టుకున్నాను వేగడానికి వేస్తున్నాను అనమాట. కొంచెం వేస్తున్నాను. గరం మసాలాతో పాటు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేస్తున్నాను. ఆల్రెడీ మనం చికెన్కి మ్యారినేట్ చేసి వండుకున్నాము, అయినా సరే ఇప్పుడు కొంచెం మంచి స్మెల్ కోసం వేస్తున్నాను. ఇది పల్లీలు వేపుకొని అలాగే ఎండు కొబ్బరి వేపుకొని చేసి పెట్టుకున్న పౌడర్ ఇది. ఇలా పెట్టుకుంటే మనం అర్జెంటుగా మనకు అవసరమైనప్పుడు మనం వేగిన తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా వేస్తున్నాను. ఇప్పుడు పసుపు వేస్తున్నాను కొంచెం. ఇంకా మసాలా కారం వేస్తున్నాను. నా మసాలా కారం చాలా బాగుంటుంది. కావాలి ఎలా చేయాలో ప్రొసీజర్ చూపించండి అనేవాళ్ళు కామెంట్ పెట్టండి. ఈసారి ఎప్పుడైనా నేను మసాలా కారం ప్రొసీజర్ కూడా పెడతాను అనమాట. ఇప్పుడు అన్నీ వేగిన తర్వాత ఉడకబెట్టిన చికెన్ నేను కుక్కర్లోంచి ఇందులో వేసాను. ఇది కొంచెం ఇలా మొత్తం కలిపి తిప్పుతూ వేగిన తర్వాత అప్పుడు ఈ ఉడకబెట్టినప్పుడు దిగుతాయి కదా నీళ్ళు, అవి వేసేసి ఇంకొంచెం వాటర్ వేసి కూర ఉడకనిస్తాను అనమాట. ఇప్పుడు ఈ సాల్ట్ సరిపోయాలే లేదని మళ్ళీ కొంచెం వేస్తున్నాను. ఆల్రెడీ ఈ చికెన్ మొత్తం సాఫ్ట్గా ఉడికిపోయింది, కానీ ఇంకా ఉల్లిపాయలు బాగా మెత్తగా మగ్గాలి కాబట్టి ఇప్పుడు ఇవన్నీ వేపు పెట్టుకున్నవన్నీ కూడా వేసేస్తున్నాం. మెంతి కూర, ఉల్లి ఆకులు, క్యాప్సికమ్ ఇవన్నీ కూడా ఇప్పుడు వేసేసి కలిపేసి కొంచెంసేపు ఉంచుతాను అనమాట, ఇవన్నీ మగ్గేదాకా. ఇవి ఇలా వేపి వేస్తేనే అసలైన టేస్ట్ అండి. అసలు ఇది కొంచెం కూడా మెంతి కూర, క్యాప్సికమ్, ఉల్లి ఆకులు అన్నీ చక్కగా మగ్గిపోయాయి. కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర జల్లేసుకుని నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను.